వెల్కమ్ టు శారదా కార్నర్. భగవద్గీత. భగవద్గీత అనగా మహాభారత సముద్రం నందు జన్మించిన నిర్మలమైన అమృతము. అది విష్ణువైన శ్రీకృష్ణ భగవానుడిచే చెప్పబడిన అత్యుత్తమ గ్రంథము. ఏ మతము వారైనా గ్రహించవలసిన ప్రామాణిక గ్రంథము. మనలో చాలామంది చనిపోయినప్పుడు పెట్టే శ్లోకాలు మాత్రమే అనుకుంటారు, కానీ అది తప్పు. భగవద్గీత భాష నేర్చుకున్న మొదటి రోజు నుంచే చదవవలసిన ఆది గ్రంథము. విద్యార్థుల పాఠ్యపుస్తకాలలో చేర్చాల్సిన పవిత్ర గ్రంథము. భగవద్గీత చదవడము వినడము వలన సర్వపాపాలు హరించిపోతాయట. మానవుడు మిక్కిలి శ్రద్ధతో చదవవలసిన దివ్య వాగ్మయము. గీతాశాస్త్రం మిదం పుణ్యం యః పఠేత్ ప్రభవ పుయాన్ అనగా భగవద్గీత యొక్క ఉపదేశములను తగిన రీతిని అనుసరించినచో మానవుడు జీవిత మనస్సు సంబంధించిన కష్టముల నుండి కలతల నుండి విముక్తుడగును. భయం శ్లోకాదివర్జితగా అనగా మానవుడు జీవితమునందలి అన్ని భయముల నుండి విముక్తుడగుటయే కాక తర్వాత జీవితమునకు ఆధ్యాత్మికమును పోగు చేసుకొనును. ఎవరైతే భగవద్గీతను స్థిరముగాను హృదయపూర్వకముగాను పఠించినను శ్రవణము చేసినను ఆ భగవంతుని అనుగ్రహము వలన పూర్వజన్మ కృత పాప ఫలితములు అరించిపోవును. ఈ విధముగా భగవద్గీతను శరణుజొచ్చిన వారికి అన్ని పాప ఫలితముల నుండి భగవానుడు అతనిని విడిపించును. చివరకు మానవుడు ప్రతి దినము నీటితో ఎలాగూ స్నానం చేస్తాడో, స్నానం చేసినప్పుడు శరీరమందలి మలినములను ఎలా పోగొట్టుకుంటాడో, భగవద్గీత అనే గంగాజలమును ఒక్కమారు స్నానం చేసిన భౌతిక జీవితము యొక్క మాలిన్యమంతయు తొలగిపోవునట. మరి అట్టి భగవద్గీతను శ్రద్ధగా మనము పఠిద్దాం, విందాం. ఈ భగవద్గీత 18 అధ్యాయాలు ఉంటుంది. దీన్ని ప్రతిరోజు 2 శ్లోకములు వాటి భావములను మనము ప్రథమోధ్యాయము అర్జున విషాద యుగం నుండి ప్రారంభిద్దాం. దీనిని విని మనమందరము తరిద్దాము. తర్వాత వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి శారదా కార్నర్. ధన్యవాదములు.